రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ పిలుపునిచ్చారు. జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ అధికారం చేపట్టాక అభియోగాలకు తావు లేకుండా అభివృద్ధి మాత్రమే చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలోపు జిల్లాలో కార్పొరేట్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తవుతుందని చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో దోచుకోవడం, దాచుకోవడమే తప్ప ఏమీ జరగలేదని విమర్శించారు. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఆశాభావం వ్యక్తం చేశారు. నేను ఎప్పుడు కూడా నాకు తేడా ఉందనుకో, నాకు కొంచెం అవకాశం వచ్చి నేను ఎమ్మెల్యే అయినా వాళ్ళు అక్కడ అంతే తేడా అవకాశం రావడం కానంత మాత్రం ఎవరు చిన్నగా ఎవరు పెద్దగా ఇక్కడ. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు 60 సీట్లు 60 మందికి ఇవ్వగలుగుతాం. చాలామంది ఆశావాదులు ఉన్నారు. ఎవరు నా కూడా ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత నాది, కాపాడుకునే చెప్తాను. నా దగ్గర పనిచేసేటప్పుడు, నాతో పనిచేసేటప్పుడు ఒకటి మాత్రం నేను ఏం చేసుకోండి. మీరు నా దగ్గర కొంచెం ఓపిక ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంచెం వెనుక ముందు ప్రతి ఒక్కరు జరుగుతుంది. ఓపిక లేకపోతే వచ్చినాయి కాబట్టి రేపే కావాలంటే మాత్రం ఇక్కడ జరగదు. ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. తప్పకుండా ఇబ్బందులను అధిగమించి కార్యకర్తలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్రాల కార్యకర్తలు, నాయకులు అంటే మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల జిల్లా గురించి మాట్లాడుతుండ్రు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. మంచిర్యాల హైదరాబాద్ గాంధీ భవన్లో కానీ, ఢిల్లీలో మన కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కానీ మంచిర్యాల గురించి మాట్లాడి మంచిర్యాల అనేది అక్కడ దాకా పోయింది. కాబట్టి ప్రతి కార్యకర్తకు నాతో పాటు పనిచేసిన